హలో ఆల్, ఇంపార్టెంట్ వీడియో అనమాట. ఇంద్రమ్మ ఇల్లుకి సంబంధించిన స్టేటస్ రీడింగ్ అనేది మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఎందుకంటే స్టేటస్ మీకు స్కీమ్ అప్రూవ్ అయిందా లేదా అది ఎలా మీరు అర్థం చేసుకోవాలి, ఎవరికి కాల్స్ చేయకుండా. ఎందుకంటే చాలామంది కాల్స్ చేస్తున్నారు, ఏదో ఒకటి అందులో వింటున్నారు, మైండ్లో అనేది టెన్షన్ అనేది చాలా అవుతుంది. సో ఇది నేను ఇవాళ క్లియర్ కట్ చేస్తాను. అండ్ చాలా మందికి అనేది కాల్స్ అనేది రావడం జరుగుతుందని నాకు చెప్పారనమాట. ఆ కాల్స్లో ఎవరిదైతే లిస్ట్ గెజిటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ పెండింగ్ ఉందో వాళ్ళకు కూడా కాల్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఎవరెవరికి కాల్స్ వస్తాయి, ఎవరి స్టేటస్లో రిమార్క్స్లో ఏమని ఉంటే కాల్స్ రావు అని చెప్పేసి ఇవాటి వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఎక్కువ టైం అనేది తీసుకోను, స్ట్రేట్ మ్యాటర్ అనేది మన వీడియోలో అనేది నేను పెట్టడం జరుగుతుంది అనమాట. అండ్ చాలా మంది అనేది ఇంకోటి టెన్షన్ ఉందన్నమాట, ఈ ఎల్ఐజికి సంబంధించిన దాంట్లో మా పేర్లు కూడా ఉంటాయా, ఎవరైతే ప్రజాపాలనలో అప్లై చేసుకున్నారో మా నేమ్స్ కూడా ఉంటాయా సార్, కాస్త మాకు క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి చాలా మంది కూడా అడుగుతున్నారు. ఈ 28th అనేది డ్రా ఉంది, దానికి సంబంధించిన వీడియో అనేది రేపు చేస్తాను, ఎందుకంటే వీడియో అనేది లాంగ్ అయిపోతుంది. ఇంకెందుకు టైం వేస్ట్, వీడియోలో వెళ్దాం, లెట్స్ గో. సో ఇందిరమ్మ ఇల్లు సైట్లో ఫస్ట్ నేను చూపిస్తాను, స్టేటస్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, ఎలా చెక్ చేసుకోవాలి. ఎల్ఐజి స్కీమ్లో వెళ్ళి ఎల్ఐజి యొక్క మనకు హౌసింగ్ బోర్డ్ ఇంకో వెబ్సైట్ ఉంది, అందులో వెళ్ళి మీరు మొబైల్ నెంబర్ వేసి సెర్చ్ చేస్తే మాత్రం రాదు. అది ఎవరైతే అప్లై చేసుకున్నారో మీ సేవలో 10,000 కట్టి అది వాళ్ళకు మాత్రం ఉంది, అండ్ మనకు మాత్రం కేవలం ఈ వెబ్సైట్ మాత్రమే ఉంది. రైట్, ఈ వెబ్సైట్ మాత్రమే ఉంది. సో దీన్ని బట్టి మీరు చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ మీకు తెలిసిందే, ఇక్కడ మన మొబైల్ నంబర్ మనం అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలన్నమాట. రైట్, ఎంటర్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ మెయిన్ స్టేటస్ చూపిస్తాను చూడండి. మీకు ఎక్కువ లాంగ్ అనేది నేను చూపించాను. రైట్, ఎక్కువ లాంగ్ అనేది మీకు చూపిస్తే అర్థం కాదు. షార్ట్ కట్లో ఇక్కడ పైన డీటెయిల్స్ మీరు వదిలేయండి, కింద మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, ఎవరెవరికి కాల్స్ వస్తాయి, ఎవరిది అనేది అప్రూవ్ అవుతుంది, ఎవరికి అనేది ఇల్లు వస్తుందో అని చెప్పేసి. రైట్, సో ఈ విధంగా అనేది ఈ యొక్క వెబ్సైట్లోనే మీరు చెక్ చేసుకోవాలి. ఎల్ఐజి స్కీమ్కి సంబంధించిన వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవద్దు, అర్థమైందా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ అప్లికేషన్ స్టేటస్లో ఇక్కడ లిస్ట్ టైప్లో మనకు లిస్ట్ 1 ఉంది, చాలా మందికి లిస్ట్ ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ స్టేటస్లో ఇక్కడ గ్రీన్ కలర్తో పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ ఉంటే టెన్షన్ లేదు, అండ్ పెండింగ్ ఫర్ గ్యాజెటెడ్ ఆఫీసర్ ఉన్నా ఇక్కడ మీకు టెన్షన్ లేదు, పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ ఉన్నా అక్కడ మీకు టెన్షన్ లేదు. ఇది జస్ట్ వెరిఫికేషన్ మాత్రమే. మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై అయిన తర్వాత, ఫిజికల్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఇది అప్డేట్ అవుతాయి, ఇది వదిలిపెట్టండి. రిమార్క్స్ లో ఇక్కడ మీరు మెయిన్ చూసుకోవాల్సింది, ఇక్కడ రిమార్క్స్ ఏం చూపిస్తుంది, ఇక్కడ నాన్ పక్కా హౌసెస్ వితౌట్ హౌస్ సైట్స్. ఇది పెద్ద ఇష్యూ కాదనమాట, ఇది పెద్ద ఇష్యూ కాదు. రైట్, అండ్ ఇక్కడ మెయిన్ ఇష్యూ ఎవరికి వస్తుంది, ఇలా మీకు చూపిస్తే, మీకు కాల్స్ వస్తే, మీరు రిసీవ్ చేస్తే మీకు అనేది ఎంక్వైరీ అయ్యి మీ యొక్క స్టేటస్ అనేది చేంజ్ అవుతుంది. చాలా మంది మొబైల్ నంబరే అక్కడ మిస్ మ్యాచ్, రాంగ్ మొబైల్ నంబరే ప్రొవైడ్ చేస్తున్నారు. అధికారులు కాల్ చేస్తే అక్కడ ఎవరికో కాల్ కలుస్తుంది. అట్లాంటప్పుడు ఎలా అనేది మీకు స్టేటస్ చేంజ్ అవుతుంది, కాస్త మీరు కూడా చెక్ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్ అనేది కరెక్ట్ ఉందా లేదా, ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించిన కాల్స్ అనేది మీకు వస్తున్నాయా లేదా. రైట్, సో ఇక్కడ లిస్ట్ 2లో చాలా మందికి ఇక్కడ గెజిటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ చాలా మందికి చూపిస్తుంది, కానీ రిమార్క్స్ లో అక్కడ 4 వీలర్ ఆర్సీసీ హౌస్ ఆల్రెడీ హౌస్ శాంక్షన్ ఇన్ గవర్నమెంట్ సైజ్. సో ఇలా మీకు అనేది వస్తే మాత్రం మీకు కాల్స్ కానివ్వండి, ఇల్లు కానివ్వండి రావడం అనేది అదొక చాలా తక్కువ ఛాన్సెస్ అనేది ఉంటాయి. రైట్, ఇది మీకు కన్ఫర్మ్ అయిపోయింది అనుకుంటా. ఎలా అనేది మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అండ్ ఎలా దీన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. రైట్, సో ఇప్పుడు ఇలా చూపిస్తుంది సార్, మాకు ఇలా చూపిస్తుంది. ఆల్రెడీ మన ఒక సబ్స్క్రైబర్కి అనేది కాల్ అనేది రావడం జరిగింది, లిస్ట్ గెజిటెడ్ ఆఫీసర్కి సంబంధించింది. వాళ్ళు అనేది తగిన డాక్యుమెంట్స్ అనేది అక్కడ ప్రొవైడ్ చేశారు, అండ్ మళ్ళీ అక్కడ వాళ్ళు ఏదైతే డాక్యుమెంట్స్ అనేది అడిగారో వాళ్ళు అనేది ఆ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేశారు. తర్వాత స్టేటస్ వచ్చి చెక్ చేస్తే మళ్ళీ ఎంపీడీఓ అప్రూవల్కి వెళ్ళింది. అలా అనేది అవుతా ఉంటుంది. ఫస్ట్ ఎంపీడీఓ అప్రూవల్, మళ్ళీ గెజిటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ అప్రూవల్, మళ్ళీ ఎంపీడీఓ అప్రూవల్, ఇలా స్టేజెస్ అనేది ఉంటాయి. రైట్, ఆ స్టేటసెస్ అనేది మారుతూ ఉంటాయి. అలాంటి టైంలో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఇల్లు అనే మీకు శాంక్షన్ అవుతుంది.
మీరు అనేది ఇప్పుడు చేయాల్సింది, అక్కడ మీకు గనక అలా మీ దగ్గర ఏమీ లేకున్నా అలా చూపిస్తుంటే మాత్రం గ్రీవియన్స్ తప్ప మీరు ఏం చెయ్యలేరు. గ్రీవియన్స్ రేజ్ అనేది చెయ్యండి, ప్రాపర్ గ్రీవియన్స్. అర్థమైందా? సో మీరు ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే పట్టించుకోవట్లేదు. మీ అప్లికేషన్స్లో మీ అక్కడ నేమ్ ఏదైతే చూపిస్తుంది అది కరెక్ట్ ఉన్నాయా లేదా, మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చి వచ్చారో మీరు అది కరెక్ట్ ఉందా లేదా, మీ మొబైల్స్లో బ్యాలెన్స్ ఉందా లేదా, రైట్. చాలా మందికి ఇప్పటికీ కూడా కాల్స్ వస్తున్నాయి, రైట్. ఇప్పటికీ కూడా కాల్స్ వస్తున్నాయి. మీరు చేయడం కాదు, వాళ్ళు మీకు కాల్ చేసి డాక్యుమెంట్స్ కోసం మీకు వాళ్ళు మీట్ అవ్వమని చెప్పినా లేకుంటే ఇంటికి వస్తామని చెప్పినా మీరు మోస్ట్ వెల్కమ్ అనేది చెయ్యాలి. మీరు కాల్ లిఫ్ట్ చేస్తేనే ఏదో ఒకటి అవుతుంది. అర్థమైంది కదా? సో ఇది వాటి వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఎంతమందికి మీలో కాల్స్ వచ్చాయో. ఇలా స్టాటస్ అనేది అర్థం చేసుకోండి. కలుస్తాను రేపటి వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.